హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే పంజాబ్ రాజస్థాన్ మధ్య ఉన్నటువంటి వాటర్ షేరింగ్కి సంబంధించిన ఇష్యూ గురించి. సో మనం చూస్తే ఈ వాటర్ షేరింగ్ ఇష్యూ అన్నటువంటిది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. సో దాని యొక్క టైం లైన్ ఏంటి అన్నటువంటి చూద్దాం. అసలు ఇష్యూ ఏంటి, దాన్ని రిజాల్వ్ చేయడానికి ఎలాంటి అగ్రిమెంట్స్ అన్నటువంటివి జరిగాయి, అయితే ఇప్పుడు అసలు మళ్ళీ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అన్నటువంటిది కూడా మనం తెలుసుకుందాం. సో ఏమైంది అంటే పంజాబ్ సీఎం ఇప్పుడు ఏమన్నారు, రాజస్థాన్ మీరు మా నీటిని వాడుకున్నందుకు గాను మాకు 1.44 లక్షల కోట్లు కట్టాలి అన్నట్టుగా డిమాండ్ చేయటం జరిగింది. సో ఎందుకు డిమాండ్ చేశారు, దీని వెనుక స్టోరీ ఏంటి అన్నటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ అన్నటువంటిది ఒకసారి చూస్తే పంజాబ్ అలాగే రాజస్థాన్ ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి. సో పంజాబ్లో ఏమవుతుంది, మనకి ఇటు బియాస్ రివర్, ఇటు సట్లజ్ రివర్, ఇవి రెండు కలిసి సట్లజ్ రివర్ అన్నట్టుగా ముందుకెళ్తాయన్నమాట. అయితే ఈ సట్లజ్ రివర్ మీద హరికే అనేటటువంటి ఒక డ్యామ్ నిర్మాణం అన్నటువంటి జరిగింది. హరికే డ్యామ్ నిర్మాణం. సో ఈ హరికే డ్యామ్ని కట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక కెనాల్ అన్నటువంటిది రాజస్థాన్కి పాస్ అవుతుంది. అప్పట్లో ఏంటి అంటే మనకి 1920స్లో స్టోరీ ఇప్పుడు నేను చెప్తున్నాను. సో 1920స్లో రాజస్థాన్ అన్నటువంటిది ఒక ప్రిన్స్లీ స్టేట్. బికనేర్ అనేటటువంటి పేరు మనం వినే ఉంటాం కదా. సో ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ బికనేర్ అన్నటువంటిది ఇది ఏమో మనకి బ్రిటిష్ రూల్ కింద ఉంది ఈ పంజాబ్ అన్నటువంటిది. సో అక్కడికి ఇప్పుడు పంజాబ్కి అలాగే బికనేర్కి సంబంధించినటువంటి ప్రిన్స్లీ స్టేట్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఎప్పుడు, 1920లో. సో ఈ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే ఈ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో బికనేర్ కెనాల్ అనేసి పిలిచేవాళ్ళు అనమాట. దాని తర్వాత స్వాతంత్రం వచ్చాక రాజస్థాన్ కెనాల్ అని, దాని తర్వాత ఇందిరాగాంధీ కెనాల్ అనేసి పేరు మార్చారు. సో అయితే ఇప్పుడు ఏంటి, ఈ బికనేర్ ప్రిన్స్లీ స్టేట్కి మరియు పంజాబ్కి మధ్య ఒప్పందం ఏమని, ఈ కెనాల్కి వాటర్ని ప్రొవైడ్ చేయండి, వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు మీకు మేము సంవత్సరానికి ఇంత అనేసి రాయల్టీ పే చేస్తాము అన్నట్టుగా. సో సరే, ఆ ఒప్పందం ప్రకారం ఆ వాటర్ షేరింగ్ అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. అయితే 1960వ సంవత్సరంలో ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అన్నటువంటిది పడింది. అదే ఏంటి, ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ. సో ఈ ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ప్రకారం మనకి ఏంటి, రావి, బియాస్ అలాగే సట్లజ్ ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్కంట్రోల్డ్ యూసేజ్ మనకి ఇవ్వటం జరిగింది ఈ రివర్ వాటర్కి సంబంధించి. సో ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ అన్నటువంటిది ఇది అవుతుంది. రెండవది, ఇప్పుడు మనకి ఇక్కడ అన్కంట్రోల్డ్ వాటర్ అంటే వాటర్ ఎంతైనా మనం వాడుకోవచ్చు. సో దాంతో అప్పటికి రాజస్థాన్ అన్నటువంటిది ఫామ్ అయిపోయింది. సో రాజస్థాన్ ఏం చేసింది, రాయల్టీ ఇంకా పే చేయటం అన్నటువంటిది ఆపేసింది. సో తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత షేర్ అన్నటువంటిది ఉండాలి వాటర్కి సంబంధించి అన్నట్టుగా 1981వ సంవత్సరంలో ఒక ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే పంజాబ్, హర్యానా అలాగే రాజస్థాన్కి మధ్య. సో అందులో భాగంగా ఏదైతే అలొకేషన్స్ అన్నటువంటివి చేశారో అందులో మళ్ళీ ఏం చేశారు, రాజస్థాన్కే ఎక్కువ అలొకేషన్స్ అన్నటువంటివి వెళ్ళాయన్నమాట. సో అప్పుడు ఒప్పుకున్నారు ఇందిరాగాంధీ టైంలో. దాని తర్వాత ఏమైంది, 2004వ సంవత్సరంలో అప్పటి పంజాబ్ సీఎం ఏం చేశారు, ఈ వాటర్ షేరింగ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేయటం జరిగిందనమాట. బట్ ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంపాక్ట్ అన్నటువంటిది లేదు. సో దానివల్ల దీని మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడలేదు. కానీ రీసెంట్గా ఏమవుతోంది, క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు, అగ్రికల్చరల్ యూసేజ్ వల్ల కావచ్చు, సో గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అన్నటువంటివి పడిపోతున్నాయి. అలాగే ఆ రివర్స్లో వాటర్ అన్నటువంటిది కూడా తగ్గిపోతుంది. మాకు వాటర్ యూసేజ్ అన్నటువంటిది ఇప్పుడు పెరుగుతోంది. సో మీకు ఇంత వాటర్ ఇవ్వలేము, మీరు అప్పటి నుంచి కూడా మా వాటర్ని ఫ్రీగా వాడుకుంటున్నారు కాబట్టి మీరు మాకు ఇప్పుడు మనీ అన్నటువంటిది చెల్లించండి అన్నట్టుగా పంజాబ్ డిమాండ్ చేస్తుంది. అది టోటల్గా ఉన్నటువంటి స్టోరీ అనమాట. సో ఒక్కసారి ఇక్కడ చూడండి కంటెక్స్ట్ ఏంటి, కంటెక్స్ట్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఇదిగో 1.44 లక్షల కోట్ల రూపాయలు మీరు మాకు ఇవ్వండి అన్నట్టుగా రాజస్థాన్ డిమాండ్ చేయటం జరిగింది. ఎందుకని అంటే మా నీటిని వాడుకున్నారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి చూస్తే చూడండి, 1920 అగ్రిమెంట్. ఇందులో ఏంటి, ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ బికనేర్ అలాగే అన్డివైడెడ్ పంజాబ్ బ్రిటిష్ రూల్ కింద ఉంది. సో దాని ప్రకారం ఈ బికనేర్ కెనాల్కి వాటర్ అన్నటువంటి సప్లై చేయాలి.
వాటర్ సప్లై చేసినందుకు గాను రాయల్టీ అన్నటువంటిది పే చేయటం జరుగుతుంది. సో ఇరిగేటెడ్ ల్యాండ్కి సంబంధించి ఆ పేమెంట్ అన్నటువంటిది లింక్ అయింది. ఓకే, ఇంత ల్యాండ్కి ఇరిగేషన్ అందుతుంది కాబట్టి ఇంత రాయల్టీ చెల్లిస్తాము అన్నట్టుగా. సో ఇది చూడండి, పేమెంట్స్ అన్నటువంటి 1960 వరకు కంటిన్యూ అయ్యాయన్నమాట. సో జనరల్గా ఇదేంటంటే ఒక కమర్షియల్ అరేంజ్మెంట్ అన్నటువంటిది. అక్కడికి వాటర్ కావాలి కాబట్టి మేము రాయల్టీ చెల్లిస్తాం, మీరు మాకు నీళ్ళు ఇవ్వండి అన్నటువంటిది. అది అలా ఉంటే దాని తర్వాత ఏమైంది, 1960వ సంవత్సరంలో ఇండస్ వాటర్ ట్రీటీ అన్నటువంటిది వచ్చింది. దీని ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ వీటికి సంబంధించి మనం నీటిని వాడుకోవచ్చు అన్కంట్రోలబుల్గా అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో దానివల్ల ఏమైంది, వాటర్ అన్నటువంటిది ఇప్పుడు నేషనల్ రిసోర్స్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఈ రాష్ట్రాలకి సంబంధించి అయితే. అలానే హరికే బ్యారేజ్ అని చెప్పేసి, ఇందిరాగాంధీ కెనాల్ అనేసి ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకొచ్చి వాటిని విస్తరించడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఏంటి, రాయల్టీ సిస్టమ్ని డిస్కంటిన్యూ చేశారు, రాజస్థాన్ పేమెంట్స్ని స్టాప్ చేయటం జరిగింది. సో ఇందాక ఏదైతే మనం కమర్షియల్ అగ్రిమెంట్ అన్నామో దాన్ని ఇప్పుడు ఇంటర్ స్టేట్ అలొకేషన్ సిస్టమ్గా అది మారటం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, ఆ స్టేట్ యొక్క హక్కు వాటర్ని పొందటం అన్నటువంటిది. సో మేము రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు అన్నటువంటిది రాజస్థాన్ యొక్క ఒపీనియన్ అనమాట. సో అది అలాగా ఉండగానే ఇంత కావాలి ఇంత వద్దు అనుకుంటూ చర్చలు జరుగుతూ ఉన్నప్పుడే వాటి మధ్య ఒక అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది. అదే 1981 ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ అన్నటువంటిది. సో దీనిని ఇందిరాగాంధీ సమక్షంలో దీని మీద సంతకం చేయడం జరిగింది. ఎవరెవరు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్. ఎందుకని, పంజాబ్ నుంచే పంజాబ్, హర్యానా ఇవి రెండు డివైడ్ అయ్యాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి, అలొకేషన్స్ వచ్చేసరికి 17.17 మిలియన్ ఏకర్ ఫీట్ అన్నటువంటిది అలొకేషన్స్ అన్నటువంటివి మొత్తం ఈ 3 రాష్ట్రాలకి ఉంటే అందులో ఒక్క రాజస్థాన్కే చూడండి లార్జెస్ట్ షేర్ 8.6 ఈ మిలియన్ ఏకర్ ఫీట్ని ఇందుకు అలొకేట్ చేయటం జరిగింది. సో దానివల్ల ఏమైంది, రాజస్థాన్ ఎంటైటిల్మెంట్ అన్నటువంటిది ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. సో ఇప్పుడు రాజస్థాన్ పేమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే కెనాల్ ఇరిగేషన్ అన్నటువంటి థార్ డెజర్ట్లో కూడా ఇంప్రూవ్ చేస్తూ వచ్చింది రాజస్థాన్ అన్నటువంటిది. సో ఏమవుతుంది, వాటర్ రిసోర్సెస్ అన్నటువంటివి ఎక్కువ వస్తూ ఉన్నటువంటి కొద్దీ కెనాల్ ఇరిగేషన్ కావచ్చు, అలాగే ఈ ఇందిరాగాంధీ కెనాల్ని మరింత విస్తరించడం కావచ్చు, ఇవన్నీ చేసింది రాజస్థాన్. మరి దీనికి సంబంధించి ఏమైంది, ఆ గొడవ అప్పటి నుంచి జరుగుతోంది, మాకు పేమెంట్ అన్నటువంటిది లేదు అన్నట్టుగా. అయితే తర్వాత చూడండి, పంజాబ్ టెర్మినేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్ యాక్ట్ 2004 అని చెప్పేసి పంజాబ్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. సో దీనిని అప్పటి సీఎం అమరీందర్ సింగ్ అనమాట, ఆయన ఎనాక్ట్ చేశారు. సో ఇక్కడ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్ని టెర్మినేట్ చేస్తున్నాం అన్నట్టుగా. అయితే ఆల్రెడీ ఉన్నటువంటి అంటే ఎగ్జిస్టింగ్ యూసేజ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయటం జరుగుతుంది. కాకపోతే నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆల్రెడీ ఇంకా అమల్లోకి రానటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి దీన్ని మెయిన్గా తీసుకొచ్చారనమాట. సో వాటర్ సప్లై ఇక్కడ రాజస్థాన్కి ఆగలేదు. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా వీళ్ళు వెళ్ళటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇదిగో స్టేట్స్ యూనిలేటరల్గా ఇలాగా వాటర్ని ఇవ్వము, టర్మినేట్ చేస్తాము అనేసి అనకూడదు. బికాస్ ఇప్పుడు ఇది ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ అన్నటువంటిది. సో ఏదైనా ఉంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ట్రిబ్యునల్ కన్నా వెళ్ళండి, లేకపోతే మమ్మల్ని అన్న అప్రోచ్ అవ్వాలి తప్ప మీ అంతటా మీరు ఇలా డెసిషన్ తీసుకోవటానికి వీలన్నటువంటిది లేదు, మీకు ఆ రైట్ లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ తేల్చి చెప్పింది. సో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఫెడరల్ వాటర్ షేరింగ్కి సంబంధించి కంపల్సరీగా ఫాలో అవ్వాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పిందనమాట. సో ఇక్కడ ఫెడరలిజం అన్నటువంటి ఒక టాపిక్ ఇంపార్టెంట్, అలాగే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ షేరింగ్ అన్నటువంటిది ఇంపార్టెంట్, ఎవరికి హక్కులు ఉంటాయన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. సో ఇలా అయింది. ఇలా అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ చూడండి, ఈ హైడ్రోలాజికల్ రియాలిటీస్ అన్నటువంటివి ఇప్పుడు చేంజ్ అవుతూ వచ్చాయి. అంటే ఏంటి, అప్పటిదాకా ఉన్నటువంటి స్టోరీ ఒకటి, కానీ గ్రీన్ రెవల్యూషన్ అన్నటువంటిది వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానా ఇక్కడ ఈ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది చాలా అయిపోయింది. మనం చూస్తే చూడండి, ఇక్కడ 156% ఎక్స్ట్రాక్షన్ రేట్ అన్నటువంటిది పంజాబ్లో ఉంది. జనరల్గా ఈ మన దేశంలో యావరేజ్ చూసుకుంటే 60%, కానీ పంజాబ్లో 156%. అంటే హై ఎక్స్ట్రాక్షన్ రేట్స్ అన్నటువంటివి ఉండటం, దాంతో భూగర్భ జలాలు అన్నటువంటివి పడిపోవటం, దాంతో రివర్ వాటర్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు పంజాబ్కి వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో మా దగ్గర నుంచే రివర్ వాటర్ రాజస్థాన్కి వెళ్తోంది, కానీ మేము వీటిని సరిగ్గా వాడుకోలేకపోతున్నాము.
సో అలా ఎందుకు చేయాలి అన్నటువంటిది పంజాబ్ యొక్క క్వశ్చన్ అనమాట. రావి బియాస్ వాటర్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అలాగే ఇరిగేషన్ డిమాండ్ అన్నటువంటిది ఇప్పుడు పెరుగుతూ వస్తోంది. రాజస్థాన్ ఏమో కెనాల్ ఇరిగేషన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతోంది. సో వాటర్ అవైలబిలిటీ మాకు తగ్గిపోతూ ఉన్నాయి అన్నటువంటిది పంజాబ్ యొక్క కన్సర్న్. సో ఇక్కడ చూడండి, స్టాటిక్ అలొకేషన్స్ అంటే ఇందాక ఏవైతే అలొకేషన్స్ చేశారో 17.17కు సంబంధించి అందులో 8.6 ఒక రాజస్థాన్కే వెళ్ళిపోయాయి. సో ఆ స్టాటిక్ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు ఉండేటటువంటి వాటర్ అవైలబిలిటీకి మధ్య మిస్ మ్యాచ్ అన్నటువంటిది ఇప్పుడు ఏర్పడింది. అందుకని పంజాబ్ ఏమనింది, ఇదిగో మీరు ఎక్కువ వాటర్ వాడేసుకుంటూ ఉన్నారు, మీకు ఇంత అలొకేషన్స్ ఉన్నాయనేసి వాడుకుంటున్నారు, కానీ మాది రైపేరియన్ స్టేట్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి అయితే రివర్స్ అన్నటువంటి ఫ్లో అవుతాయో ఆ స్టేట్స్ని మనం ఏమని పిలుస్తాము, రైపేరియన్ స్టేట్ అనేసి పిలుస్తాము. సో మాకే ప్రైమరీ రైట్స్ అన్నటువంటివి ఉంటాయి. రాజస్థాన్ అన్నటువంటిది నాన్ రైపేరియన్ స్టేట్ కదా, ఓన్లీ పంజాబ్ నుంచే కదా అక్కడికి వాటర్ అన్నటువంటిది ఫ్లో అవుతున్నాయి. సో ప్రైమరీ రైట్స్ అన్నటువంటివి ఫస్ట్ మాకే ఉంటాయి. ఎకనామిక్గా కూడా మేము చాలా ఇంపాక్ట్స్ని ఎదుర్కొంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా లాంగ్ టర్మ్లో వాటర్ కెనాల్ ద్వారా డైవర్షన్ అన్నటువంటి చేయటం ద్వారా గ్రౌండ్ వాటర్ డెప్లిషన్ అన్నటువంటిది అవుతోంది. ఇరిగేషన్ కాస్ట్స్ అన్నటువంటివి మాకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మాకు 1.44 లక్షల కోట్ల రూపాయల కంపెన్సేషన్ అన్నటువంటిది ఇవ్వాలి అన్నటువంటిది ఇప్పుడు పంజాబ్ యొక్క డిమాండ్. సో ఇప్పుడు రాజస్థాన్ అలాగే పంజాబ్ వీటి ముందున్నటువంటి సవాళ్ళకి మనం ఎలాంటి సొల్యూషన్స్ని తీసుకురావచ్చు చెప్పండి. ఒకటి, ట్రిబ్యునల్కి వెళ్ళటం. రెండవది, కోర్టుని అప్రోచ్ అవుతూ ఉండటం. అవునా? సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 262 262వ అధికరణ అన్నటువంటిది తెలుపుతుంది. సో దీని ప్రకారం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద స్టేట్స్ ఆ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదనుకుంటే కోర్టులకి కూడా వెళ్ళవచ్చు. సో చూడండి, పాసిబుల్ ఫోరమ్స్ ఏంటి, సుప్రీంకోర్టు కన్నా వెళ్ళచ్చు, అలాగే రావి బియాస్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఉంది, ఆ ట్రిబ్యునల్ కన్నా కూడా వెళ్ళొచ్చు. బట్ ఈ ట్రిబ్యునల్కి ఆల్రెడీ వెళ్ళటం జరిగింది. ఆ కోర్టు కేసు అన్నటువంటిది ఇంకా పెండింగ్లోనే నడుస్తూ వస్తుంది. సో ఈ ఇష్యూకి సంబంధించి నీట్గా మనకేం తెలియాలి, ఒకటి, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, రాష్ట్రాలు అన్నటువంటివి ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది తన యొక్క అవసరాలని బట్టి. రెండవది వచ్చేసరికి రిసోర్స్ ఓనర్షిప్ వర్సెస్ నేషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ రిసోర్సెస్ అన్నటువంటివి పంజాబ్లో ఉన్నాయి, బట్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది రాజస్థాన్కి జరుగుతుంది. సో రిసోర్స్ ఓనర్షిప్ వర్సెస్ ఈ యొక్క నేషనల్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటి ఒక కేసు కూడా మనం దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఎయిదర్ కోర్టుకైనా వెళ్ళవచ్చు, లేదంటే ట్రిబ్యునల్ కన్నా వెళ్ళి వాటి యొక్క రైట్స్ ఏంటి అన్నట్టుగా ఆయా రాష్ట్రాలు తేల్చుకోవటానికి అవకాశం అన్నటువంటిది ఉంది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.